హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన ఛానల్లో వచ్చేసి ఈ బ్లూటూత్ కంట్రోల్ కార్ అనేది ఎలా రెడీ చేయాలో చూద్దాం. దీని ఆపరేట్ వచ్చేసి మొత్తం మొబైల్లోనే ఉంటుంది. ఈ కార్ ఎలా రెడీ చేయాలో ఈరోజు అయితే వీడియోలో ఇక్కడ వచ్చేసి నేను ఎండిఎఫ్ బోర్డ్ అనేది తీసుకున్నాను అనమాట. మీకు ఏ రిక్వైర్మెంట్లో కావాలో కార్ ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తీసుకోండి. తర్వాత వచ్చేసి మనకి ముఖ్యమైన కాంపోనెంట్స్ వచ్చేసి గియర్ మోటార్స్ అనేవి కావాలా. నేను ఇక్కడైతే 4 పీసెస్ గియర్ మోటార్స్ అయితే తీసుకున్నాను. దీన్ని హాట్ లూత్ అయితే స్టిక్ చేస్తున్నానండి ఎండిఎఫ్ బోర్డుకి. హాట్ గ్లూ వేసుకుని నీట్గా అయితే స్టిక్ చేసుకోండి. ఇలాగే ఈ మొత్తం 4 మోటార్స్ అయితే ఈ ఎండిఎఫ్ బోర్డు మీద అయితే స్టిక్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గియర్ మోటార్స్ అనేది బాగా ఫిట్ చేసుకున్నాక వైర్స్ అయితే సాల్డర్ చేసుకోవాల్సి వస్తుంది. నేను చూపించినట్టు ఇలాగే ఇక్కడ మిడిల్లో కూడా ఒకసారి కట్ చేసుకోండి, ఎందుకంటే 2 మోటార్స్కి అయితే సాల్డరింగ్ చేయాలి కాబట్టి ఒక క్లాస్గా వస్తుందండి. ఎలా అయితే చూపిస్తాను. ఈ ఎండ్ నుంచి ఒక సాల్డర్, ఆ ఎండ్ నుంచి ఇంకొక సాల్డర్. దీన్ని వచ్చేసి క్రాస్గా అయితే పెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ బిగించింది అట్లా కొంచెం క్రాస్గా. ఒకవేళ కనెక్షన్స్లో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, సర్క్యూట్ డయాగ్రామ్, దీన్ని చెక్ చేసుకోండి. అలాగే 2 ends అయితే సాల్డరింగ్ చేసారా. 2 sides సాల్డర్ చేసినాక ఈ వైర్లు వచ్చేసి హోల్స్ అయితే వేసుకున్నాను ఇక్కడ ఎండిఎఫ్ బోర్డ్ మీద. ఆ హోల్స్ నుంచి ఈ పక్కకి తీసుకునేయండి. 2 వైర్స్ వచ్చేసి మోటార్ డ్రైవర్ అనమాట. ఈ మోటార్ డ్రైవర్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లింక్ చెక్ చేసుకుని. ఈ మోటార్ డ్రైవర్ వచ్చేసి నేను డబుల్ టేప్ ప్లాస్టర్ యూజ్ చేసి ఎండిఎఫ్ బోర్డ్ మీద అయితే స్టిక్ చేస్తున్నాను. బాగా అయితే స్టిక్ చేసేసినాక నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి ఆర్డినో యూఎన్ఓ. ఇది వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుందండి లింక్స్ అన్ని, ఈ కాంపోనెంట్స్ ఇస్తుంది. ఈ ఆర్డినో యూనో కూడా నేను వచ్చేసి డబుల్ టేప్ ప్లాస్టర్ యూజ్ చేసి అయితే స్టిక్ చేసుకుంటున్నాను. స్టిక్ చేసుకునేసినాక నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి HC05 బ్లూటూత్ మాడ్యూల్. దీన్ని కూడా డ్యూయల్ టేప్ ప్లాస్టర్తో నేనైతే స్టిక్ చేసుకుంటున్నాను. స్టిక్ చేసుకున్నాక లిథియం అయాన్ బ్యాటరీస్ అయితే యూజ్ చేస్తున్నాను. దీనికి వచ్చేసి బ్యాటరీ హోల్డర్ అయితే తీసుకున్నానండి. దీన్ని కూడా డ్యూయల్ టేప్ తీసుకుని స్టిక్ చేసుకున్నాక బ్యాక్ సైడ్ దీన్ని వచ్చేసి 2 వైర్స్ వచ్చేసి హోల్ నుంచి అటు సైడ్కి తెప్పించుకుంటున్నాను. ఇంకొచ్చేసి కనెక్షన్స్ అండి. ఇందులో నెగిటివ్ అండ్ పాజిటివ్ అనేది ఉంటుంది. ఈ మోటార్ డ్రైవ్కి వచ్చేసి కింద ఉన్న మోటార్స్ వచ్చేసి ప్లస్ మైనస్ చూసి కనెక్ట్ చేసేయండి. ఈ కనెక్షన్స్ వచ్చేసి ప్రతి ఒక్కటి సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్రతి ఒక్క కనెక్షన్ మీరు అక్కడ చూసి కనెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాటరీ హోల్డర్ అయితే పవర్ ఇచ్చేకి అండ్ ఆర్డినో పవర్ ఇవ్వడానికి ఒక మేల్ జంపర్ వైర్స్ అయితే 2 ఎత్తుకున్నాము, పాజిటివ్కి నెగిటివ్కి.
ఫస్ట్ దేంట్లో వచ్చేసి పాజిటివ్ అనేది కనెక్ట్ చేసేయండి. సెకండ్ దేంట్లో నెగిటివ్ కనెక్ట్ చేయండి. థర్డ్ దేంట్లో వచ్చేసి రెడ్ వైర్ ఎత్తుకుని కనెక్ట్ చేసేయండి. ఇట్ మీన్స్ ఓకే, ఇందులో వచ్చేసి రెడ్ వైర్ వచ్చేసి ఆర్డినోలో VIN అని ఒకటి ఉంటుంది అనమాట, అక్కడైతే ప్లేస్ చేయండి. ఈ బ్లాక్ వైర్ వచ్చేసి విన్ పక్కనే వచ్చేసి GND అని మెన్షన్ చేసి ఉంటుందండి, అక్కడ ప్లేస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి జంపర్ కేబుల్స్ అయితే మనకి కావాల్సి వస్తుంది. ఇది వచ్చేసి 8 పీసెస్ ఎత్తుకోండి. 4 పీసెస్ మోటార్ డ్రైవ్కి, 4 పీసెస్ బ్లూటూత్ మోడల్. ఫస్ట్ అయితే మనము మోటార్ డ్రైవర్కి వచ్చేసి 4 పీసెస్ జంపర్ వైర్స్ అయితే కనెక్ట్ చేద్దాం. ఈ జంపర్ వైర్స్ అయితే కనెక్ట్ చేస్తాం కదా, ఇక్కడ పిన్స్ ఉన్నాయి కదండి. ఫస్ట్ పిన్ వచ్చేసి ఇక్కడ ఆర్డినోలో -11 అని ఉంటుంది, అక్కడైతే కనెక్ట్ చేయండి. సెకండ్ పిన్ వచ్చేసి -10 అనే చోట కనెక్ట్ చేయండి. ఇంకా థర్డ్ పిన్ అనేసి థర్డ్ పిన్ వచ్చేసి -6 అనే చోట కనెక్ట్ చేయండి. లాస్ట్ పిన్ వచ్చి -5 కాడ కనెక్ట్ చేయండి. ఆ తర్వాత అయితే మనం బ్లూటూత్ మాడ్యూల్కి జంపర్స్ అయితే కనెక్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ పిన్స్ వదిలేసి మిడిల్లో ఉన్న 4 అయితే కనెక్ట్ చేసుకోండి. ఫస్ట్ పిన్ లాస్ట్ పిన్ వదిలేసి ఫస్ట్ పిన్ వచ్చేసి ఆర్డినోలో TX అని ఉంటుంది అనమాట, అక్కడైతే కనెక్ట్ చేయండి ఆర్డినోలో. సెకండ్ పిన్ వచ్చేసి RX అని ఉంటుంది, అక్కడ కనెక్ట్ చేయండి. అండ్ థర్డ్ పిన్ వచ్చేసి 5V అని ఉంటుందండి, GND పక్కనే, అక్కడ కనెక్ట్ చేయండి. అండ్ లాస్ట్ పిన్ వచ్చేసి 5V ఇక్కడ కనెక్ట్ చేసాం. అంటే ఫ్రెండ్స్, ఈ సర్క్యూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్డినో కేబుల్ అయితే ఎత్తుకోండి ప్రోగ్రామ్ కోసం. ఎండ్ వచ్చేసి ఆర్డినోలో కనెక్ట్ చేయండి. ఇది ఏదైతే ల్యాప్టాప్లో కనెక్ట్ చేసుకున్న ఆర్డినో సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ చేసుకోండి. లింక్ ఇక్కడ ఉండేది ఆల్రెడీ ఫస్ట్లో వస్తుంది కదా, దీన్ని అయితే క్యాన్సిల్ చేసుకోండి, మొత్తం రిమూవ్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో కోడ్ అయితే ఇచ్చాను కదా, ఆ కోడ్ అయితే కాపీ చేసుకొని ఇక్కడ జస్ట్ పేస్ట్ చేసుకోండి. దీనికి ముందు ఫస్ట్ మనం కనెక్ట్ చేసిన బోర్డు ఆర్డినో యూనో పేరు అయితే తీసుకోండి. సెకండ్ పోర్ట్ కార్డ్ వచ్చేసి మన ఆర్డినో వచ్చేసి CMOM5 కార్డ్ అయితే కనెక్ట్ అయింది కదా, దాన్ని ఇచ్చుకోండి, కనెక్ట్ చేసి తర్వాత నేను ఇచ్చిన కోడ్ అయితే పేస్ట్ చేసేయండి. ఇక్కడ పేస్ట్ చేశాక ఇక్కడ అప్లోడ్ బటన్ ఉంది కదా, అక్కడ అప్లోడ్ చేసి సేవ్ చేసుకోండి కోడ్ అనేది. తర్వాత ఇలా డన్ అప్లోడింగ్ అనేక వస్తుంది ఫ్రెండ్స్, కోడ్ అయినాక అప్లోడ్ అయినాక. తర్వాత లిథియం అయన్ బ్యాటరీస్ అయితే తీసుకుంటాను నేను. ఓకే, మన కార్ ఇది అనమాట. ఇక్కడ వచ్చేసి ప్లస్ మైనస్ చూసి అయితే బ్యాటరీస్ అయితే కనెక్ట్ చేసుకోండి. ప్లస్ మైనస్ అయితే చూసి కనెక్ట్ చేసుకోండి. బ్యాటరీస్ కనెక్ట్ అవుతానే మన తర్వాత ఫోన్లో నేను ఎలా కనెక్ట్ చేయాలో ఇక్కడ స్క్రీన్ మీద పడుతుంది, చూడండి ఒకసారి. బ్లూటూత్ ఆన్ చేసుకోండి ఫస్ట్, లాంగ్ ప్రెస్. ఆడ బ్లూటూత్ గడ న్యూ డివైసెస్తో వినారంటే HC05 అని వస్తుంది, దీన్ని మీరు క్లిక్ చేస్తారంటే పాస్వర్డ్ పిన్ అడుగుతుంది. 1234 అయితే పిన్ ఇచ్చేయండి. పిన్ ఇచ్చేసాక పేరు అయితే కంప్లీట్ అయిపోతుంది. కింద డిస్క్రిప్షన్లో ఒక కార్ యాప్ లింక్ ఇచ్చాను, దీన్ని ఓపెన్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేసి కనెక్ట్ టు ఏ కార్ నొక్కండి. ఆ కనెక్ట్ టు ఏ కార్ నొక్కాక మీరు సెట్ పోతుంటే HC05 అయితే వస్తుంది కదా, కనెక్ట్ చేసుకొని ఇక్కడైతే గ్రీన్ లైట్ అయితే వెలుగుతుంది కనెక్ట్ అయినాక. సో అక్కడైతే స్పీడ్ కంట్రోల్స్ ఉన్నది, కార్ ఎంత స్పీడ్ పోతుంది అది చూసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ రైట్ లెఫ్ట్ అన్నీ ఇక్కడ ఉండాలి కదా. ఓకే, ఇప్పుడైతే కార్ అయితే ప్లే చేద్దాం. కార్ చూసారా బాగా వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడైతే ఈ కార్ని వచ్చేసి మనం బయటికి వెళ్ళి టెస్ట్ చేద్దాం, అక్కడ ఎలా వస్తుంది చూద్దాం. సేమ్ కనెక్ట్ అయ్యే కార్ నొక్కాను మొబైల్లో, HC05 అని ఉంటుంది కదా, దీన్ని అయితే కనెక్ట్ చేసుకొని అక్కడ గ్రీన్ లైట్ అవుతుంది. ఓకే, కార్ అయితే కనెక్ట్ అయిపోయింది.